భూమా నాగిరెడ్డి మృతిపై శాసనసభలో సంతాపం తెలిపే కార్యక్రమానికి వైసీపీ నేతలు రాకపోవడంపై అఖిలప్రియ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయంలో వైసీపీ తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అయితే భూమా నాగిరెడ్డి గురించి ప్రస్తావించేటప్పుడు పార్టీ మారిన విషయం ఎందుకు ప్రస్తావించలేదని ప్రశ్నించారు వైసీపీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి. కేవలం జగన్ను టార్గెట్ చేయడం కోసమే తమపై లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. ఈ రోజు సంతాప సభలో ఒక వ్యక్తి మరణించిన తర్వాత మంచి మాట్లాడతాం, చెడు మాట్లాడతాం. వారి జీవితంలో అన్ని మంచి కార్యక్రమాలు చేసినప్పుడు చిట్ట చివరిలో ఒక చెడు కార్యక్రమం చేసినటువంటి విషయాన్ని కూడా మేము ప్రస్తావించాలి. పార్టీ మారిన విషయం ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఆయన ఎమ్మెల్యేగా ఉండి ఏదైతే చంద్రబాబు నాయుడు గారు పెట్టినటువంటి ప్రలోభాలకు లొంగిపోయి ఈరోజు ఆయన పార్టీ మారి వెళ్ళిన విషయాన్ని కూడా సభలో ప్రస్తావించి వారిని అదే అసెంబ్లీ రికార్డ్స్లో చెడుగా మనం ముద్రిస్తే అది ఏం బాగుంటుంది, మానవత్వం అనిపించుకోదు, ఒక మంచితనం అనిపించుకోదు అని చెప్పి కేవలంగా ఒక మానవతా దృక్పథంతో ఈరోజు మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచించారు తప్పించి ఈరోజు వాళ్ళంతా మాట్లాడారు, అందరూ విన్నాం. అక్కడ భూమా నాగిరెడ్డి గారి మరణం సంతాప తెలియజేసే విషయం కన్నా జగన్మోహన్ రెడ్డి గారు తిట్టడమే అక్కడ ఒక ప్రధాన కారణంగా పెట్టు. అఖిలప్రియ గారికి, ఎస్వి మోహన్ రెడ్డి గారికి కూడా ఒక విషయం చెప్తున్నాం. నిజంగా ఇదే అఖిలప్రియ గారు, ఎస్వి మోహన్ రెడ్డి గారు మరి భూమా నాగిరెడ్డి గారి గురించి అన్ని విషయాలు మీరు ప్రస్తావించినప్పుడు చిట్ట చివర మీరు ఏ పార్టీలోంచి గెలిచారు, ఎందుకు వెళ్ళిపోవాల్సి వచ్చిందో, ఎందుకు మాట్లాడలేదు సభలో? మీరు మాట్లాడాల్సి ఉండాల్సింది కదా. మీ నాన్నగారి గురించి మీరు ప్రస్తావించేటప్పుడు మంచి మాట్లాడాలి, చెడు మాట్లాడాలి, వాళ్ళ కష్టం, వాళ్ళు పడినటువంటి శ్రమ, పూర్తి వారి యొక్క జీవన ప్రస్థానాన్ని మీరు